హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఈ వీడియో కూడా 2 months బ్యాక్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే యాదాద్రి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో నైట్ టైంలో వెళ్తున్నాం అనమాట, ఈవినింగ్ వెళ్తున్నాం. నైట్ ఎట్లా ఉంటుంది యాదగిరి టెంపుల్ అని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా నేను. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే ఈరోజు యాదాద్రి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్ ఎట్లుందో ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో పెడితే చూడండి. ఇప్పుడే బయలుదేరుతున్నాం. మా హస్బెండ్ అయితే కార్ బయట తీసి మా ఇంటి ముందర వెయిట్ చేస్తుంది అనమాట. మా అత్తమ్మ, నేను, మా హస్బెండ్, మా బాబు అయితే వెళ్ళినాం టెంపుల్కి. ఈవినింగ్ 6 o'clock ఆ టైం అయితే బయలుదేరినాము. మేమైతే యాదగిరి టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. యాదగిరి గుట్ట టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి అయితే 1/2 hour జర్నీ ఉంటుంది అనమాట యాదగిరి గుట్ట టెంపుల్కి. ఇదైతే వరంగల్ హైవే నుంచి మేము వెళ్ళాలి. గట్కేసర్ అవుటర్ రోడ్ క్రాస్ చేసుకొని హైదరాబాద్ నుంచి గుట్టకు వెళ్ళే దారిలో అయితే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్, ఇంకా సురేంద్రపురి అండ్ ఇంకోటి కొత్తగా స్వర్ణగిరి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అయింది కదా, భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి ఆపోజిట్లోనే అనమాట. సో మీరు అది కూడా కవర్ చేసుకోవచ్చు. మేమైతే మంగళవారం రోజు వెళ్ళినాము అనమాట. సో ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర అయితే ఆగినాము. ఆ రోజు నైట్ అయిపోయింది, టెంపుల్ అయితే క్లోజ్ అయినా సరే బయట నుంచి అయినా దండం పెట్టుకొని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడైతే దిగినాం అనమాట. దిగి ఇక్కడ కొద్దిసేపు అయితే ఉన్నాము. మా హస్బెండ్, నేనైతే వెళ్ళినాము మొక్కుకోవడానికి. సో ఇట్లుంటుంది అనమాట లోపల ఎల్లమ్మ టెంపుల్. మేమైతే చాలా బిలీవ్ చేస్తాము ఎల్లమ్మ తల్లిని. మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే టెంపుల్ క్లోజ్ అయింది, బట్ కొంచెం ప్రదక్షిణాలు చేసుకొని కొంచెంసేపు కూర్చొని అయితే వెళ్ళినాము అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ గుట్టకైతే బయలుదేరినాము. మేము అనుకున్నాము ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది యాదగిరి గుట్టలో, అండ్ లైటింగ్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి తొందరగా దర్శనం అయిపోతుంది, ట్యూస్డే రోజు తొందరగా దర్శనం అయిపోతుంది అని చెప్పారనమాట మా హస్బెండ్. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అనమాట గుట్ట. అయితే అక్కడ దర్శనం టైమింగ్స్ అవన్నీ కనుక్కుంటే యాక్చువల్లీ నైట్ అంతా దర్శనం ఉంటుంది అని అనుకున్నాం మేము. అయితే 7 o'clock వరకు దర్శనం ఉంటుంది అని అన్నారు. సో మేము బయలుదేరినాము. 8 o'clock వరకు కదా మేము రీచ్ అయిపోతాము అని చెప్పేసి మధ్యలో ఆగినాము. రీచ్ అయిపోవచ్చు, దర్శనానికి అందుకోవచ్చు అని అనుకున్నాము. కానీ 7 o'clockకి దర్శనం క్లోజ్ అయిపోయింది అనమాట. మేము రీచ్ అయ్యే వరకు ఫాస్ట్గా. యాక్చువల్లీ మేమైతే కార్ పార్కింగ్కి పైన 500 rupees అంట. ఇంతకుముందుకైతే ఇవన్నీ ఏమి ఉండకపోతుండే. మేమేమనుకున్నామంటే ఇంకా చాలా టైం ఉంటుంది కదా, మేము కార్ కింద పార్క్ చేసేసి బస్సులో అయితే గుట్ట పైకి అయితే వెళ్దాము అని అనుకున్నాము. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం రావడము. ఈ కట్టక ముందుకైతే వచ్చిన నేను. ఇంకా తర్వాత అయితే నేను ప్రెగ్నెన్సీలో ఉండి అండ్ బాబుతోనైతే రాలేకపోయినా అనమాట. గుట్ట కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైము. ఇంకా అప్పుడైతే మేము వచ్చినప్పుడు అసలు కార్ అనేది పైకి అసలు అలోనే లేకుండే. ఇంకా మనమైతే ఖచ్చితంగా ఆటోలోనో బస్సులోనో వెళ్ళాల్సి వచ్చేది. నాకైతే ఈ 500 పార్కింగ్ అయితే అస్సలు నచ్చలేదు. అసలు అందరి దగ్గర డబ్బులు ఉండాలని లేదు కదా. చాలామంది ఫ్యామిలీస్ వెహికల్లో వస్తారు వాళ్ళ దగ్గర అందరి దగ్గర 500 పార్కింగ్ కట్టాలి అంటే అది ఎంత అన్యాయం అసలు. దేవుడి దగ్గర ఇట్లా అన్యాయంగా దోచుకోవడం ఏంటో నాకైతే అస్సలు నచ్చలేదు. మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి. ఇంకా గుట్టపైకి వెళ్ళిన తర్వాత దర్శనానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి ఈ లోపల లడ్డు పులిహోర అవన్నీ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చినాం అనమాట. ఇదైతే ప్రసాదం కౌంటర్. ఇక్కడ లేడీస్కి జెంట్స్కి సపరేట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మిల్లెట్స్ లడ్డు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. మేమైతే పులిహోర, నార్మల్ లడ్డు అండ్ మిల్లెట్ లడ్డు కూడా టేస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాము. ఇంకా
టికెట్ దర్శనమే దర్శనం కోసం అయితే టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా బాబుతోని అంతసేపు మేము లైన్లో నేనైతే నిల్చోలేను అవ్వదని చెప్పేసి ఇంకా టికెటే తీసుకున్నాము దర్శనానికి. కానీ 1 అవర్ వరకు ఇంకా స్టార్ట్ అవ్వదు, లైన్ క్యూ స్టార్ట్ అవ్వదు అని చెప్పిందనమాట. ఇంకా అప్పటి వరకు అయితే ఈ బయట బయట ఈ లడ్డు తీసుకోవడము, కొంచెం ఫొటోస్ దిగడము, ఇట్లా అయితే టైం అయితే స్పెండ్ చేసినాము మొత్తము. ఇంకా టెంపుల్ నైట్ టైం ఎట్లుందో మీరు చూడండి, మొత్తము చూపిస్తా. 8 o'clockకి లైన్లో నిలబడితే ఇంకా 1.5 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. మా కన్నయ్యతోనైతే ఫస్ట్ టైము యాదాద్రి టెంపుల్కి వెళ్ళడము, నేను కూడా కట్టిన తర్వాత ఫస్ట్ టైమే రావడం అన్నమాట. చాలా బాగుంది నైట్ అయితే వ్యూలో, ఆ లైటింగ్స్తోనైతే బాగా అనిపిస్తుంది. దర్శనం చేసుకొని ఒక 1/2 అవర్ అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడంతా కవర్ చేసిన నేనైతే మొత్తము, వీడియోలో చూడండి. నైట్ టైంలో టెంపుల్ ఎట్లుందో చూపిస్తారండి. సో ఫ్రెండ్స్, ఇట్లా మా యాదాద్రి టెంపుల్ ట్రిప్ అయితే ఫినిష్ అయింది. చిన్న ట్రిప్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.